మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మిగిలిపోయిన సేమియా ఉప్మాతో కట్లెట్స్ లాగా ట్రై చేశానండి. మరింకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. బంగాళదుంపని మెత్తగా బాయిల్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని సేమియా ఉప్మా, బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సేమియా ఉప్మా చేశానండి. అది చాలా మిగిలిపోయింది. మళ్ళీ ఈవినింగ్ అదే తినాలన్నా బోర్ కొడుతుంది కదండి, అంత వేస్ట్ చేయలేం కదా. సో పిల్లలకి కూడా చూడగానే అట్రాక్టివ్గా తినేలాగా ఉండాలని ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎర్రకారం అండ్ ఒరేగానో కూడా యాడ్ చేశాను. నేను మర్చిపోయి ఎర్రకారం వేశాను. మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరేగానో యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత బియ్యపిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. టేస్ట్కి నేను గ్యారంటీ, చాలా బాగుంటుందండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా మిగిలితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చిన్న కట్లెట్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేస్తూ మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం కాఫ్ వస్తుందండి, అందుకే వాయిస్ ఇలా ఉంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మా పిల్లలకి చాలా బాగా నచ్చాయండి. ఇవి చేసినప్పటి నుంచి వాళ్ళు ఏది మిగిలినా దాంతో కట్లెట్స్ చేస్తావా, దీంతో కట్లెట్స్ చేస్తావా, అది ఏదైనా సరే వాళ్ళకి అనవసరం. మా చిన్నోడైతే నెక్స్ట్ డే కూడా ఇంకా ఉన్నాయా మళ్ళీ చేస్తావా అని అడిగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.